హైదరాబాద్ కాచిగూడలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏసీలో మంటలు చెలరేగడంతో 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కాచిగూడ పరిధిలోని సుందర్ నగర్ లో ఓ ఇంట్లో ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ సమయంలో 2 ఏళ్ల బాలుడు గదిలో ఉన్నాడు. మంటల కారణంగా తీవ్ర గాయాల పాలైన బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ కాచిగూడలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏసీలో మంటలు చెలరేగడంతో 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఏంటి? ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారు? హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్ లో ఈ యొక్క విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 3 ఏళ్ల కవల పిల్లల్లో ఒక పిల్లోడు చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మరొక బాలుడి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ప్రజెంట్ హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే కవల పిల్లలు ఇంట్లో రహీం, రెహమాన్ యొక్క మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం సంబంధించి రహీం అక్కడికక్కడే చనిపోగా రెహమాన్ మాత్రం ప్రజెంట్ హాస్పిటల్లో తీవ్ర గాయాల పాలై యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క తండ్రి సైఫుద్దీన్ ఖాదిరి సంబంధించిన నేపథ్యంలో ఇంట్లో ఏసీ పేరడంతో ఒక్కసారిగా ఈ యొక్క భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మంటల్ని అదుపులోకి కూడా తీసుకొచ్చారు. ఒక్కసారిగా మంటలు అందుకోవడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క చిన్నారి చనిపోయిన నేపథ్యంలో కుటుంబం కూడా పూర్తిగా విషాద ఛాయలు కూడా అనుకున్నాయి. అయితే ఇంట్లో మాత్రం 2 పిల్లలతో పాటు తల్లి ఉంది. తల్లి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వల్లని ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది కూడా రెప్పపాటలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి ఇటు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనేమి ఒక 3 సంవత్సరాల పిల్లాడు చనిపోవడం మాత్రం చాలా విషాదకరంగా మారిపోయింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.